ఏలినాటి శని అంటే 7.5 years సాటర్న్. ఎందుకు 7.5 years అయ్యా అంటే అప్రాక్సిమేట్లీ శని సూర్యుని చుట్టూ ఒకసారి చుట్టూ వచ్చేందుకు 30 సంవత్సరాలు పడితే అందులో 12 రాసుల్లో ఒక్కొక్క దానిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. ఏ రాశి నుంచి దాని ముందు రాశి, ఆ రాశి, దాని తరువాత రాశిలో శని ట్రాన్సిట్ చేసే పీరియడ్ని 7.5 సంవత్సరాలుగా మనం తీసుకోవచ్చు. 12లో 3, 30లో 1/4 అంటే 7.5 సంవత్సరాలు అవుతుంది. ఇది బేసిక్ లెక్క. ఇది ఏలినాటి శని ప్రభావం ఏమిటి, ఎందువల్ల అంటే మనం గమనిస్తే జన్మరాశికి ముందు రాశి, జన్మరాశి తరువాత రాశి, ఈ మూడింటిలో ట్రాన్సిట్ చేసే పీరియడ్ని మనము ఆ రాశి వాడికి ఏలినాటి శనిగా భావిస్తాం. అంటే ఏ రాశి వాడైతే ఉన్నాడో వాడి రాశికి ముందు రాశి, వాడి రాశి, దాని తర్వాత రాశి, ఈ మూడింటిని కవర్ చేసేందుకు శనికి 7.5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఆ రాశి వాళ్లకు ఇది ఏలినాటి శని. మనము ఈ శాస్త్రం చెప్పేవాళ్ళు కానీ లేకుంటే ప్రతీతిగా మనం మాట్లాడుకునే వాటిల్లో కానీ ఏలినాటి శని, అబ్బా ఏలినాటి శని అనేదో చాలా భయంకరమైన సమయము, ఇది కష్టాలే తెచ్చిపెడుతుంది అని అనుకుంటాం. శని అటువంటి వాడు కాదు. శని ఎవరికి కష్టాలే ఇప్పుడు సుఖాలు కూడా ఇస్తాడు. ఎందుకంటే చాలామందికి జాతకాల్లో రాజయోగకారకుడు కూడా శని అయి ఉంటాడు. ఇక మనం శని ఎట్లా పని చేస్తాడు అని చూస్తే, శని అంటే మందహ స్థిరహ అని ఆయన పేరు. మందహ అంటే చాలా నిదానంగా వెళ్ళేవాడు. మన చుట్టూ ఉన్న 7 ఫిజికల్ ప్లానెట్స్లో చాలా స్లోగా సూర్యుని చుట్టూ తిరిగేది శని. 30 సంవత్సరాలు పడుతుంది, తక్కిన వాళ్ళకంతా పట్టదు. ఈయన స్థిర అంటే బికాస్ ఈజ్ మూవింగ్ స్లోలీ, చాలా ఫర్మ్గా ఒకే చోట ఉన్నట్టు కూడా అనిపిస్తాడు చాలా రోజులు. స్టెబిలిటీ, మనిషికి స్టెబిలిటీని ఇచ్చేవాడు శని అని ఆలోచించవచ్చు. కాదంటే వీళ్ళకు మందహ అని వీళ్ళని లేజీ చేస్తారు అనే ఆలోచించేవాళ్ళు. కష్టాలు పెడతాడు శని అబ్బా శని దాపురించింది, ఇట్లాంటివన్నీ అనుకుంటారు. మనం ఎలా ఆలోచించాలంటే, మనస్సు అంటే చంద్రమా మనసో జాత అంటే మనస్సు కారకుడు చంద్రుడు. ఆ మనస్సుకు దగ్గర శని ఉంటే శని ఇన్ఫ్లుయెన్స్ మూన్ మీద పడి ది గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సాటర్న్ ఆన్ ద మూన్, ఈ మనిషి యొక్క రాశిలో వీడి మనస్సు మీద అటువంటి ఫోర్సెస్ పనిచేసి వీడికి బద్ధకము, లేజినెస్, కష్టపడే అలవాటు తగ్గించుకోవడము, ఇవన్నీ అలవాటు అవుతాయి. ఇవి పోగొట్టుకోవాలంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కౌంటర్ ఇట్. దాన్ని భయపడకుండా ఓహో నాకు ఏదో అయిపోతుంది ఏవో ఆలోచించకుండా కౌంటర్ చేయడం ఎట్లా అంటే, ఈ 7.5 సంవత్సరాల్లో నేనేం చేస్తానంటే, నా మనస్సు లేజినెస్ని ప్రిఫర్ చేస్తుంది కాబట్టి ఐ విల్ ట్రై టు బీ కాన్స్టెంట్లీ యాక్టివ్. నేను ఎప్పుడు పని చేస్తూ ఉంటాను, ఫోకస్ పెడతాను పని మీద, ఇతరత్ర వ్యాపకాలు, ఎంటర్టైన్మెంట్స్, వాటి అనవసరమైన వాటికి జోలికి పోను. ఈ రిజల్యూషన్స్ అన్ని మనం పాస్ చేసుకొని దాన్ని ఫర్మ్గా పట్టుకుంటే అప్పుడు శని ఏం చేస్తాడంటే మందహాకి బదులు స్థిరహాగా పనిచేస్తాడు. స్థిరహ అంటే నీలోని నిర్దుష్టత్వాన్ని పెంచుతాడు, ఫోకస్ని పెంచుతాడు, ఎనర్జీ ఆఫ్ యాక్టివిటీని పెంచుతాడు. అలా మనస్సులోకి ఆ భావాన్ని తెచ్చుకుని మన మనస్సుని ఫర్మ్ చేసి మళ్ళీ గట్టిగా డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే శనిని మన పక్కకు లాగేందుకే ట్రై చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం పద్ధతిగా మనస్సుని దృఢంగా చేసుకుని ఎఫర్ట్ పెట్టాలి. అందుకే ఈ ఏలినాటి శనిలో వీళ్ళకి శాంతులు చెప్పేటప్పుడు కూడా నువ్వుల నూనె దీపం వెలిగించండి అని అంటారు. నువ్వుల నూనె అంటే మన శరీరంలో ఉన్న జిడ్డు లేదా ఆలసత్వం. దీన్ని దీపం వెలిగించడం అంటే ఆ ఆలసత్వాన్ని తీసేయడం. ఇలా తీసినందువల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఫర్మ్నెస్, ఒక పాజిటివ్ హ్యాబిట్ అలవాటు, ఈ కష్టపడే తత్వాన్ని మనసు అలవాటు చేసుకొని ఎఫర్ట్ గురించి పెద్దగా బాధపడినప్పుడు పని మీదనే ఫోకస్ కూడా పెరుగుతుంది. వీడి మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఇంప్రూవ్ అవుతుంది, వీడు కూడా ఇంప్రూవ్ అవుతాడు. ఇది తర్వాత స్టేజెస్లో ఏమవుతుందంటే వీడికి శని ఇన్ఫ్లుయెన్స్ తగ్గే కొద్దీ ఈ రిజల్ట్స్ ఇంకా బలపడుతూ పోయి వీడు ప్రాస్పరిటీ వైపు వెళ్తాడు. కాబట్టి
ఏలినాటి శని వీడు ప్రయత్నించి కొన్నాళ్ళు పాజిటివ్ ఎఫర్ట్ వైపు మనసును తోస్తే తర్వాత శని వీడిని స్థిరహాయి వాడిలో ఫర్నెస్ని ఇంప్రూవ్ చేసి వీడి జాతకాన్ని, వీడి దశల్ని, వీడికి వచ్చే రిజల్ట్స్ని కూడా ఇంప్రూవ్ చేసే ఫలితం ఉంటుంది. కాబట్టి ఏలినాటి శనిని మనం పాజిటివ్ రిజల్ట్గా తీసుకునే పని చేయాలి. ఎవరు దీని గురించి భయపడనక్కరలేదు. అది ప్రతి ఒక్కరికి మంచిదే. కాదంటే అలవాట్లకు దాసుడై శని వల్ల ఇన్ఫ్లుయెన్స్తో శనికి ప్రాబల్యం ఇచ్చి మనస్సును స్ట్రాంగ్ చేసుకోకుండా ఉంటే పతనమే అవుతాడు. ఎవరైనా బానిసైన వాడు పతనం అవుతాడు. కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి పాజిటివ్ ఎఫర్ట్స్ పెట్టాలా అని నిర్ణయించుకొని మన దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఏలినాటి శని ఏం చేయాలి, వాళ్ళకు కూడా ఇదే చెప్పి ఈ నెగటివ్ హ్యాబిట్స్ నీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది కాబట్టి నాయన జాగ్రత్తగా ఉండు, వీటిని ఓవర్కమ్ చేసేందుకు ప్రయత్నించు అని చెప్తే సైంటిఫిక్గా ఏలినాటి శని ప్రతి మనిషి బాగుపడేందుకు చాలా అవకాశం ఉంది. స్వస్తి.